మీకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? కోట గారు అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు ఆయన. ఆయనతో పాటు మేము దగ్గర దగ్గర ఒక 7-8 సినిమాలు చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్లో ఓహనా పెళ్ళంట, దానికి కూడా జంజాల గారి డైరెక్షన్. నాకు మామగారుగా యాక్ట్ చేశారు ఆయన. మురళీమోహన్ గారు నా పేరు, ఈయన మామగారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా చొరవ తీసుకుని ఆయన కూడా డైరెక్ట్ చేసేవారు. ఈ అంటే ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేయడానికి ఎక్కువగా ముందుకు ఉండేవారు. స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు మేమంతా కూడాను. స్టేజ్ కళాకారులు అంటే అమ్మపాలు తాగిన బిడ్డ ఎంత స్వచ్ఛంగా ఉంటారో అలా ఉంటారని మా అందరి నమ్మకం. సో మా అందరినీ చేర్చుకొని చాలా సంతోషంగా ఉండేవారు ఆయన. అసలు ఇక సెటైర్ లేకుండా ఆయన ఎప్పుడు గడపలేదు. చాలా సీరియస్ విషయంలో కూడా ఆయన ఫన్నీగా గడిచేవారు. దురదృష్టం ఆయన జీవితంలో సీరియస్నెస్ అప్లై అయింది. అబ్బాయి కొడుకు వెళ్ళిపోవడము, అప్పటి నుంచి చాలా కుంగిపోయారు ఆయన, మా అందరికీ తెలుసు. సో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకుంటే మా అందరికీ ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సాటి ఆర్టిస్ట్గా కాదు, మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి పోయినట్టే ఫీల్ అవుతాం మేము ఎవరైనా కూడా. అది పెద్ద వాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. సో ఐ మిస్ యూ కోట గారు ఆత్మకు శాంతి కలగాలని మనసా వచ్చి కోరుకుంటున్నాను. రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ ఆయన. లేదు, అది ఇప్పుడప్పుడే సాధ్యపడదు. ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా పోల్చుకోవడానికి కూడా అవకాశం లేని ఆర్టిస్ట్ ఆయన. అయితే ఇక్కడ మనకి ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇంకా ఒక నూతన్ ప్రసాద్ గారు, గుమ్మడి గారు, వాళ్ళందరూ కూడా ఎవరికి వారే, ఇంకొకరితో పోల్చుకోవడానికి లేదు. అయితే కోట గారిలో ఒక ఎస్వి రంగారావు గారిని చూసాం, ఒక గుమ్మడి గారిని చూసాం, ఒక కైకాల సత్యనారాయణ గారిని చూసాం. గ్రేట్ కదా అది, నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళందరినీ ఫిల్ఫిల్ చేసిన ఆర్టిస్ట్ ఆయన, చాలా గొప్ప ఆర్టిస్టు. అయితే ఇక్కడ అదృష్టం దురదృష్టం రెండు చెప్పుకోవాలి. ఈ భూమి మీద ఏ వ్యక్తికైనా ఒకసారి మరణము, ఒకసారి జననము, ఒకసారి జననం, ఒకసారి మరణం, ఒకసారి ఉంటుంది. ఆర్టిస్ట్కి మరణం లేదు. ఆయన భౌతికంగా వెళ్ళిపోయారు, కానీ ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ మా అందరికీ ఎప్పుడు ఉంటుంది. సో కోట శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని.